మనకి గుండె జబ్బు అనగానే సినిమాల్లో కూడా చూపించడం గుండె నొప్పి వచ్చింది, లేకపోతే నొప్పి వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ గుంజింది ఇట్లా అంటూ ఉంటారు. బట్ ఆయాసం ఒక్కటి కూడా వచ్చే అవకాశం ఉంటుందా గుండె జబ్బులు? ఉదాహరణకు ప్రియ గారు, మీరు ఆలోచించాలి. ఇప్పుడు షుగర్ అనేది ఇండియాలో చాలా విరివిగా ఉంది. ప్రపంచం మొత్తంలో మ్యాక్సిమం డయాబెటిక్ పేషెంట్లు ఎక్కడున్నారంటే ఇండియాలో ఉన్నారు. సో దీనివల్ల ఎవరికైతే ఒక 5 నుండి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ షుగర్ ఉంటుందో వాళ్ళు నర్వ్స్ అన్నీ వీక్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా కానీ నొప్పి లేకుండా ఓన్లీ ఆయాసంతో వస్తూ ఉంటుంది. ఇండీడ్ మనకు ఒక 100 మంది పేషెంట్లు వచ్చారనుకోండి హార్ట్ అటాక్తో, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో, వాళ్ళలో ఆల్మోస్ట్ 35 to 40% ఆఫ్ ఆడవాళ్ళకి అసలు చెస్ట్ పెయిన్ అనేది ఉండదు, ఓన్లీ ఆయాసంగా వస్తుందన్నమాట. అంటే ఎక్స్క్లూజివ్ ఆయాసం 35 to 40% ఆఫ్ పేషెంట్స్తో ఉంటుంది. వాళ్ళని కరెక్ట్ టైంకి ఎవాల్యుయేట్ చేయకపోతే గుండెలో నీర్చేరు ఉన్నది, లంగ్స్లో నీర్చేరు ఉన్నది, ఒళ్ళంతా కూడా వాపులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు వాపులు వస్తున్నాయి. ఒక అర్ధగంట కూర్చున్నట్లయితే కాళ్ళు వాపులు వస్తున్నాయి. ఎక్కడికన్నా జర్నీ చేస్తున్నారు, కాళ్ళ వాపులు వచ్చేస్తున్నాయి, అండ్ కళ్ళు ఉబ్బినట్టు ఉంటాయి. సో ఇవన్నీ అనేది చాలా కామన్గా చూస్తాం ఇటువంటి పేషెంట్లో. వాళ్ళకి ఆయాసం అనేది ప్రిడామినెంట్గా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.